హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ ప్రశాంతి. ఈరోజు రెసిపీ వచ్చేసి చూడండి, చాలా హెల్దీ, ఎముకలకు పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీ. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇలా పర్ఫెక్ట్గా మనం చికెన్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. టిప్స్ అనేది మధ్య మధ్యలో ఉంటాయి, ఫాలో కండి తప్పకుండా. ముందుగా వీటి కోసం మనం ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. ఒక కడాయి తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నాను. మీకు మందపాటి కడాయి ఏదున్నా తీసుకోండి, పల్సటి కడాయి అసలు తీసుకోవద్దు. ఇందులో నేను 1 కప్పు పల్లీలు, పైన ఇంకో 1/2 కప్పు పల్లీలు యాడ్ చేసుకున్నాను. మొత్తం కప్పు మీద 1/2 కప్పు పల్లీలు యాడ్ చేసుకున్నాను. వీటిని 5 to 10 minutes లో టు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్లో అస్సలు రోస్ట్ చేయదు, ఎందుకంటే పైన నల్లగా అవుతాయి, లోపల అస్సలు క్రిస్పీగా ఉండవు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. పల్లీలు అనేది ఫ్రై అయిపోయినట్లయితే మనకు పైనుంచి పొట్టు అనేది ఊడిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు మంచిగా రోస్ట్ అయినాయి కాబట్టి అక్కడక్కడ పగిలి పొట్టు అనేది ఊడుతుంది. చూడండి, ఒకటి చూపిస్తున్నాను. ఇంకా 2 minutes ఫ్రై కావాలి. ఇంకో 2 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, పొట్టు అనేది పట్టుకోగానే ఉడిపోతున్నాయి అన్ని పల్లీలు. ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక పెద్ద క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ది, ఆ క్లాత్ పరుచుకొని పల్లీలని దాని మీద ఇలా పోయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని ఒక కోల సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. నేను ఇక్కడ సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను, మీరు 2 hands యూజ్ చేసి చేసుకోండి. చూడండి, పైన పొట్టు అనేది ఇలా ఈజీగా ఊడిపోతుంది. వేడి మీద ఉన్నప్పుడే ఇలా చేసుకోండి, తొందరగా ఊడిపోతుంది. అంత వీడియోలో చూపిస్తున్న విధంగా చేసినాక చూడండి, పొట్టు అనేది మొత్తం పోయింది. దీన్ని ఇప్పుడు మీకు ఇలా కొంచెం కష్టం అనిపిస్తే ఏం లేదు, క్లాత్ మొత్తాన్ని చుట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రుద్దుకోండి. తర్వాత దీంట్లో పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని చెరుక్కొని ఇలా చేసుకోండి. చూడండి, ఇంకా కప్పు బాగు తీసుకున్నాను కదా, చూపిస్తున్నాను. తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి కూడా ఫ్రై చేసుకోండి. వీటిని వైట్ నువ్వులు అంటారు కదా, అవి. నువ్వులు అనేది చాలా మంచిదండి హెల్త్కి. ఆడవారికి అండ్ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా హెల్దీ. ఇవి ఎముకలకు అనేది బలాన్ని ఇస్తుంది. ఇందులో మనం బెల్లం, నువ్వులు, కొబ్బరి, పల్లీలు వాడతాము. ఇవనేది కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది, పల్లీలు అండ్ నువ్వుల్లో కాల్షియం అనేది ఉంటుంది, బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇవి అనేది చాలా హెల్త్కి మంచివండి. వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో చిన్న కొబ్బరి అనేది ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, మీకు అవైలబుల్గా లేకపోతే ఒట్టి కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు. దీంట్లో 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నువ్వులు అనేది చిటపట్లాడాలి, అలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను పక్కన. తర్వాత వీటిని కూడా అలా ఫ్రై చేసుకున్నాను గోల్డ్ కలర్. ఈ కలర్ వస్తే చాలు, పక్క పెట్టుకోండి. ఫ్రై అయిపోయినా వీటిని పక్క పెట్టుకోండి. ఇదే ప్యాన్లో 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. పల్లీలు కప్పు మీద 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. నువ్వులు
కొబ్బరి కలిపి పావు కప్పు ఉంటాయి. మొత్తం 1.5 కప్కి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది ఏమి యాడ్ చేయొద్దు. చూడండి, బెల్లం అనేది కరిగినాక ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఏ బెల్లం అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. నేను ఇక్కడ నార్మల్గా దొరికి మన పాయసానికి యూజ్ చేసే బెల్లం తీసుకున్నాను. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా యాడ్ చేసుకోండి. ఈ వంట సోడా అనేది యాడ్ చేయడం వల్ల పట్టి అనేది క్రిస్పీగా వస్తుంది. ఈ టిప్ అనేది ఖచ్చితంగా ఫాలో కండి. చూడండి, మన వంట సోడా వేయడం వల్ల పొంగిపోతుంది బెల్లం అనేది. ఇక్కడ మనం బెల్లం పాకం పట్టేటప్పుడు ఇంకోటి ఖచ్చితంగా ఫాలో కండి. బెల్లం పాకం పట్టేటప్పుడు ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి పాకం పట్టాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టవద్దు, బెల్లం అనేది మాడిపోతుంది. చిక్కీ అనే టేస్ట్ అస్సలు ఉండదు. మనం కొంచెం కొంచెం ఇక్కడ చెక్ చేసుకున్నాం. చూడండి, వాటర్లో వేస్తే ఇలా పైకి తేలుతుంది కదా, ఇంకా ప్రిపేర్ కాలే, మెత్తగా ఉంది. మనకు ఇక్కడ పాకం అనేది గట్టిగా రాయిలాగా కావాలి, విరిస్తే అప్పడం మాదిరిగా ఉండాలి. అలా రావాలి పాకం అనేది. ఈ పాకం ప్రిపేర్ కావడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. అంతలోపు మనం మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇక్కడ నేను ఒక ట్రే తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. బెల్లం పాకం అనేది ఊరికే కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడిగంటేస్తుంది. చూడండి, ఇక్కడ బెల్లం పాకం అనేది కలర్ చేంజ్ అయింది. మనకు కొంచెం స్మెల్ వచ్చేస్తుందండి. ముదురు పాకం వచ్చేయగానే బెల్లం పాకం అనేది స్మెల్ వచ్చేస్తుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. నేను ఇక్కడ ట్రే తీసుకున్నానుగా, ట్రే ప్లేస్లో మీరు బటర్ పేపర్ ఉన్న తీసుకోండి, అల్యూమినియం పేపర్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు. దానికి కొంచెం బటర్ రాసి లేదా నెయ్యి అన్న నూనె ఏదైనా అవైలబుల్ ఉంటే అది రాసి తీసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు అనేది పాకం వచ్చేసిందండి. ఇంకా చూడండి, విరిస్తే విరిగిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రావాలి పాకం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి వెంటనే. తర్వాత మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేద్దాం ఒక్కొక్కటి. ముందుగా నువ్వులు, కొబ్బరి యాడ్ చేశాను, తర్వాత పల్లీలు యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని వెంటనే మనం ఘీ అప్లై చేసుకున్నాం కదా ఆ ట్రేకి ఇలా చేసేయండి. చూడండి, నేను కోల కొంచెం నెయ్యి అన్న నూనె అన్న రాసుకొని ఇలా ప్రెస్ చేయండి. మీకు ఎంత పలసగా కావాలంటే అంత పలసగా ప్రెస్ చేసుకోవచ్చు. నేను కొంచెం మందంగానే చేసుకున్నాను, మరీ పలసగా చేసుకోలేదు. మన చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా చూసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా నైఫ్తోని కాట్లు పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ పెట్టుకోండి. చూడండి, నేను ఇలా కాట్లు పెట్టుకున్నాను. దీన్ని మినిమం ఒక 3 అవర్స్ రెస్ట్ ఇవ్వండి. చూడండి, 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ట్రే నుంచి. ఇప్పుడు బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఇంతే అండి, చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. ఇలా స్వీట్ షాప్లో కూడా ఇలానే ప్రిపేర్ చేస్తాం. మనం షాప్లో దొరికే కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు, పిల్లల నుండి పెద్దల వరకు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అండ్ మధ్య మధ్యలో ఇలా రోజు ఒకటి ఇచ్చారంటే పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆడవారు కూడా మంచిగా తింటే ఇవి చాలా హెల్దీ అండి. చూడండి, అన్నీ ఇలా బ్రేక్ చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.
మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్, లైక్ అనేది మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇట్లాంటి రెసిపీస్ ఎన్నో అప్లోడ్ చేయడానికి సపోర్టింగ్గా ఉంటారు. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.